ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ప్రభునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యము చదువుటయందు, శ్రేష్టమైన బోధ వినుటయందు, దేవుని వాక్యమును మీ జీవితములలో ప్రతిఫలించుటయందు మీరంతా కూడా ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థించుటయందు, దేవుని వాక్యమును అనేకులకు పరిచయం చేయుటలో, దేవుని పనిని నెరవేర్చుటలో ఎడతెగక ఉండాలి. ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును మీరు నేర్చుకుంటూ ఆత్మీయ అభివృద్ధిని అందుతున్నారని నేను భావిస్తూ, ఈరోజు కూడా దేవుని కృపను బట్టి ఒక అమూల్యమైనటువంటి సంగతిని మీ అందరితో నేను చర్చించబోతున్నాను. ఆదాము కాలం నుండి నేటి వరకు మనుషుల్లో ప్రతి ఒక్కరికి దేవుని నుండి ఆజ్ఞలు బయలుదేరుతున్నాయి. పరమందున్న తండ్రి తాను మన కంటికి కనిపించకపోయినా తన మాటలనైతే మన చెవులకు వినిపింపజేస్తున్నాడు. ఆయన ఉనికిని ఆయన మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, మనకు రూఢి చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని ఆయన మాటల ద్వారా మనం నమ్ముతున్నాం. దేవుని కొరకు బ్రతకాలని ఆయన మాటల ద్వారా మనం మంచి నిశ్చయాన్ని కలిగి ఉన్నాం. దేవుడున్న లోకములోనికి మరల తిరిగి వెళతామని ఆయన మాటలను బట్టి మనం నిరీక్షణను కలిగి ఉన్నాం. ప్రియులారా, ప్రపంచ మానవాళికి దేవుడు దయచేసినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనిషిని కష్టపెట్టేవి కాదు, మనిషిని దైవ మార్గంలో నడిపించేవి, మనిషిని వెలుగుతో కూడినటువంటి మార్గంలో నడిపించేవి. ఆదాము కాలంలో మొట్టమొదట ప్రారంభపు ఆజ్ఞగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినవద్దని దేవుడు సూచించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆదాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ కష్టతరమైనదా, భరించలేనిదా, ఆ ఫలమును తింటే గాని బ్రతకలేము అనేటువంటి పరిస్థితులలో ఆదాము హవ్వలు ఆనాడు మనకు కనిపిస్తున్నారా? లేదు. ఆదాము హవ్వలకు కావలసినటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని, ప్రతి మంచి ఆహార పదార్థాన్ని దేవుడు వారికి దయచేసి, తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు వృక్ష ఫలాలను మీరు తినకూడదని ఒక ఆజ్ఞను వారికి దేవుడు దయచేశాడు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి, కష్టతరమైనవిగా ఉండవు. ఇక మనకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ఉండదు. మన చుట్టూ దేవుడు మనం బ్రతకటానికి ఎన్నో అవకాశాలను ఇస్తూ, ఇదిగో ఆ మార్గంలో మాత్రం వెళ్ళొద్దు, ఫలనాది చేయొద్దు, ఈ విధంగా బ్రతకొద్దు అని చాలా తేలికైన సులభమైనటువంటి ఆజ్ఞలనే మానవాళికి ఇస్తున్నాడు. దేవుని ఆజ్ఞలంటే మనిషి భయపడవలసినటువంటి అవసరత లేదు. ప్రభుత్వ ఆజ్ఞల కంటే దేవుని ఆజ్ఞలు చాలా సులభతరమైనవి, దేవుని ఆజ్ఞలు పాటించదగినవి, దేవుని ఆజ్ఞలు శ్రేష్టమైనవి, మన బ్రతుకును కోరుకునేవి. ఆనాడు ఆదాము హవ్వలను దేవుడు తోట మధ్యనున్న చెట్టు వృక్ష ఫలములకు దూరంగా ఉండండి అని తెలియజేశాడు.
వాటిని మీరు ముట్టుకోవద్దు, వాటిని మీరు తినకూడదు, మీరు వాటికి దూరంగా ఉండండి, మీరు వాటికి దూరంగా ఉండండి. నాటి నుంచి నేటి వరకు కూడా దేవుని ఆజ్ఞ ఈ విధంగానే ఉంది. ఆదాము కాలం నుండి నేటి వరకు కూడా అనేక తరాలలో దేవుని ఉద్దేశ్యం ఈ విధంగానే ఉంది. మనము చేయదగినది, మనము చేయకూడనిది దేవుని యొద్ద నుండి స్పష్టంగా ఒక ఆజ్ఞగా బయలుదేరింది. మనము చేయకూడనిదైతే మనం చేయకూడదు. దేవుని ఆజ్ఞ సెలవిచ్చినప్పుడు ఏ పనులైతే మనం చేయకూడదో వాటిని దేవుడు చేయొద్దని చెప్పినప్పుడు వాటిని చేయకూడదు, వాటి జోలికే వెళ్ళకూడదు. పరీక్షించండి, అన్నిటినీ పరీక్షించండి, అన్నిటినీ తెలుసుకోండి. కానీ ఏదైతే కీడుగా కనిపిస్తుందో దానికి మీరు దూరంగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిలో ప్రతిదానిని పరీక్షించి తెలుసుకోమన్నాడు. దేవుడు దేని జోలికైతే వెళ్ళొద్దని చెప్పాడో దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. పరీక్షించండి, వెళ్ళకండి, దూరంగా ఉండండి. ఏది మంచో ఏది చెడో, ఏది మేలో ఏది కీడో మీరు పరీక్షించండి. మేలైన దానిని గట్టిగా చేపట్టండి, కీడుకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. కీడును మీరు విసర్జించండి, కీడుకు చాలా దూరంగా మీరు పారిపోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము హవ్వలలో ఏ తప్పైతే జరిగిందో నాటి నుంచి నేటి వరకు కూడా మానవులలో అదే తప్పు జరుగుతూ వస్తున్నది. అదే తప్పు రిపీట్ రిపీట్ రిపీట్. ఆదాము హవ్వలకు దేవుడు వారి కడుపు నింపే ఆహార పదార్థాలను ఇచ్చాడు, వారు జీవించటానికి ఆహార పదార్థాలను ఇచ్చాడు. తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలమును మాత్రమే వారు తినకూడదు, మిగిలిన అన్నిటినీ వారు తినచ్చు. నిరభ్యంతరంగా తినవచ్చు అంటాడు దేవుడు, నిరభ్యంతరంగా తినవచ్చు. దేవుడు దేనికైతే దూరంగా ఉండమన్నాడో దానికి దూరంగా ఉంటూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కొరకు బ్రతికితే ఎంత చక్కని బ్రతుకు చెప్పండి. దేవుని మన్ననలు పొందుతూ దేవుని కృపకు పాత్రులవుతూ దేవుని కొరకు జీవిస్తే ఆ బ్రతుకు ఎంత ఉన్నతమైనది చెప్పండి. నాడు ఆదాము హవ్వలు తప్పు చేశారు, మొదటి వారు తెలియక తప్పు చేశారు, వారు శిక్షింపబడ్డారు, వారు ఒక దృష్టాంతంగా ఉన్నారు, వారు ఒక చరిత్ర పాఠంగా మిగిలిపోయారు. మరి ఇప్పుడు మనకు అనేక ఉదాహరణలు గత చరిత్రలో ఉన్న ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఎలా చెప్పండి. దేవుడు మనలను ఎలా ఉండమని కోరుకుంటున్నాడు, దేవుడు మనలను ఎలా ఉండకూడదని కోరుకుంటున్నాడు. దీనిని దేవుడు స్పష్టంగా తెలియజేసిన తర్వాత కూడా మన కళ్ళు తెరుచుకోకుండా మనం నిద్రావస్థలో ఉండి ఉదాహరణలు పట్టించుకోకుండా మనము కూడా పాతాళానికి జారిపోతే మరి కఠినమైన తీర్పును మనం పొందుతామని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రియులారా, అందుకే ఈ అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి పాఠము ద్వారా మనలను మనమే మేల్కొల్పుకుందాం. సమాజానికి చక్కని మాటలను ఔషధములుగా అందిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనాలలో ఈ మాటలను తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమును తెరచి ఆ మాటలను ఇప్పుడు మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనాలు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును లేక కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా ఉండుడి. సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. కీడునకు దూరముగా పారిపోండి, కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా పారిపోండి. ఎంత చక్కని మాటో చూసారా. నాడు ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కూడా మీరు చూడండి.
సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ఏది మేలైనదో, ఏది కీడుగా కనపడుతుందో దేవుడు వారికి ముందుగానే వివరించి తెలియజేశాడు. తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాలను మీరు నిరభ్యంతరంగా తిన్నా, తోట మధ్యనున్న చెట్టు వృక్ష ఫలాలను మీరు తినకూడదు. అంటే మీరు సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు స్వీకరించండి, కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండండి. కీడును ద్వేషించండి, కీడును విసర్జించండి. కీడునకు దూరముగా ఉండండి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. కీడునకు ఎందుకు దూరంగా ఉండాలి? కీడుగా కనబడు ప్రతిదానికి ఎందుకు దూరంగా ఉండాలి? కీడుగా కనబడు ప్రతిదీ కూడా మనలను ఆకర్షిస్తుంది. నిజంగా ఈరోజు మోసం మనిషిని ఆకర్షించటం వలన ఆ మోసంలో అమాయకుడైన మనిషి పడిపోతున్నాడు. మోసం ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆకర్షణతో కూడినదిగా ఉంటుంది. ప్రియులారా, ఏదైతే బలహీనమైనదో, ఏదైతే పనికిరానిదో దానికి పైపైన రంగు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ మనిషి కంటిని ఆకర్షించటానికి ఏదైతే కీడుగా ఉన్నదో దాని పైరంగు మాత్రం ఆకర్షణతో కూడినదిగా ఉంటుంది. కానీ దాని లోపల భయంకరమైన కీడు ఉన్నది. ఆ రోజు ఆదాము హవ్వలు కూడా దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలముల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చూచుటకు ఎలా ఉన్నాయట? అవి చూపునకు, కంటి చూపునకు ఎలా ఉన్నాయి చూడండి. రమ్యమైనది, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చినది. ఎన్ని మంచి లక్షణాలను వారు పైన కంటితో చూస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సాటి అయిన సహాయంగా ఇవ్వబడిన హవ్వ కంటికి తినవద్దని చెప్పబడినటువంటి వృక్ష ఫలాలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు చూస్తే ఎలా కనిపిస్తున్నాయో చూడండి. కీడు దగ్గరకు వెళితే, కీడుగా కనబడు ప్రతిదాని దగ్గరకు వెళితే పైకి ఎలా ఉంటుంది? కన్నులకు అందమైనది, వివేకమిచ్చినది, రమ్యమైనది, ఆహారమునకు మంచిది, ఆరోగ్యకరమైనది. ఈ విధంగా కనిపిస్తుందండి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మానవాళికి ఎంత అవసరమో ఇప్పుడు మీకు అర్థం కావాలి. పురాతన కాలంలో దేవుడు రాయించాడండి. ఇప్పటి కాలానికి అవి ఎంత జ్ఞానమును నేర్పిస్తున్నాయో చూడండి. వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఆ మాటలను ఇప్పుడు చదువుతున్నప్పుడు మానవాళికి ఈ మాటలు ఎంత ఉపయోగకరం అని మీకు అనిపించడం లేదా? ఎంత ఉపయోగకరం. నాడు దేవుడు ప్రారంభంలో ఒక ఆజ్ఞ చెప్పాడు, కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండండి. తోట మధ్యనున్న చెట్టు ఫలముల దగ్గరకు మీరు వెళ్ళకండి, వాటిని మీరు తినకండి, వాటిని మీరు తింటే చస్తారు. దేవుడు హెచ్చరిక జారీ చేశాడు, ఆజ్ఞనిచ్చాడు. అలాగని మిమ్మల్ని పస్తులుండమనటం లేదు. కడుపు నిండా ఆహారం తినండి, స్వేచ్ఛగా బ్రతకండి, స్వాతంత్ర్యంతో బ్రతకండి, దేవుని ఎడల భయభక్తులతో బ్రతకండి అని దేవుడు వారికి మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలముల దగ్గరికి అపవాది ప్రేరణతో బయలుదేరారు, వెళ్ళారు, చూచారు. వాటిని చూడగానే కన్ను ఆకర్షితుడైపోతుంది. చూపుకే ఇంత బాగుంటే మేము వాటిని తిన్నప్పుడు మాకు ఇంకెంత బాగుంటుందో అనుకున్నారు. వాటిని తిన్నారు, చచ్చారు, ఆత్మీయంగా చచ్చారు, దేవునితో సంబంధాన్ని తెంపుకున్నారు, ఏదైనా వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు, శాపము పొందిన వారుగా మార్చబడ్డారు. ఆశీర్వదింపబడిన స్థితిలో నుండి శాపము పొందిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. సరిగ్గా నేడు కూడా మానవ జీవితాలు ఇలాగే ఉన్నాయి. మన జీవితానికి ఏది మంచిదో దేవుడు బోధ చేశాడు, మనం దానిని విన్నాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమని ఆయన చెప్పాడు. మనం తెలుసుకున్నాం, ఏది కీడో ఏది మేలో మనం తెలుసుకున్నాం. అయినా సరే కీడు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం?
పైకి అందంగా ఉంది, పైకి రమ్యమైనదిగా ఉంది, పైకి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ఉంది, పైకి వివేకాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నది కనుక కీడు దగ్గరికి వెళుతున్నారు. కీడు దగ్గరికి వెళితే ఏం జరుగుతుంది? నష్టం, తర్వాత నష్టం. దేవునితో సంబంధాన్ని తెంచుకోవటం, నాశనానికి జారిపోవటం. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. మేలైన దానికి మీరు దూరంగా ఉండకూడదు, మేలైన దానిని మీరు చేపట్టండి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. కీడుగా కనిపించే ప్రతిదానికి కూడా దూరంగా ఉండండి. ఇక ఆ తరువాత పౌలు గారు కీడుగా కనిపించేవి ఏవేవో తెలియజేస్తున్నారు. ఆయా సందర్భాలలో అవసరతను బట్టి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని సంఘాలకు తెలియజేస్తున్నారు. ఆయన ఏవేవి కీడుగా ఉన్నాయో వాటి జోలికి మీరు వెళ్ళకూడదు అని పౌలు గారు తెలియజేస్తున్నటువంటి సందర్భాలను ఇప్పుడు కొన్ని ఉదాహరణలుగా మనం చూద్దాం. వాటిని తెలుసుకున్న తర్వాత మన జీవితాలలో ఏవైతే కీడుగా కనిపిస్తున్నాయో వాటికి దూరంగా ఉండటానికి మనం పూర్తిగా పట్టుదలతో ప్రయత్నం చేద్దాం. దేవుని కొరకు బ్రతుకుతాం. మొట్టమొదట కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కొరింథీయులలో అనగా కొరింథు పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘంలో జారత్వం అనేటువంటి ఒక దుర్లక్షణం ఉంది. ఈ దుష్టమైనటువంటి క్రియను జరిగించుచున్నటువంటి వారు అక్కడ కనిపిస్తున్నారు. కనుక ఆ పత్రికలో ప్రధానంగా పౌలు గారు పేర్కొంటున్నారు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకంటే జారత్వం అనేటువంటి ఈ పాపము మీ శరీరానికి హాని చేస్తుంది, మీ శరీరానికి హాని చేస్తుంది. దొంగతనం చేశారనుకోండి, దొంగిలింపబడినటువంటి వస్తువో లేక ధనమో మీ చెంత ఉంటుంది, కాసింత లాభం కలిగినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు పట్టుబడితే మీకు శిక్ష విధింపబడుతుంది. కానీ దొంగతనం చేసిన వెంటనే మీ శరీరానికి ఏమీ హాని జరగదు. అయితే జారత్వం మీరు చేసినప్పుడు, మీరు జారులుగా ఉన్నప్పుడు, అంటే వ్యభిచారులుగా మీరు ఉన్నప్పుడు మీ సొంత శరీరమునకే హాని కలుగు చేసుకుంటున్నారు. ఒక దొంగతనం, అబద్ధం, నరహత్య ఇవన్నీ కూడా దేహమునకు వెలుపల జరిగేటువంటి పాపక్రియలు. జారత్వం అనేది దేహములో జరిగే పాపపు క్రియ. జారత్వమునకు దూరముగా పారిపోండి. ఆజ్ఞ బయలుదేరింది. సమస్తమును పరీక్షిస్తున్నారు. జారత్వము కీడు అని మీకు అర్థమవుతుంది. జారత్వము వలన మీ సొంత శరీరమునకే హాని అని వ్రాయబడింది, మీకు కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ఇంకా జారత్వం జోలికి ఎందుకు వెళ్తున్నారు? పైకి రమ్యమైనదిగా, వివేకం ఇచ్చినదిగా, ఆరోగ్యానికి మంచిదిగా, అందమైనదిగా కనిపిస్తుందా? అవును, పైకి అలాగే కనిపిస్తుంది. ఆదాము కాలంలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం అలా కనిపించలేదా? దేవుని జ్ఞానమును మీరు ఆలోచించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా స్పష్టం అవుతాయి. లేకపోతే మీకు ఎవరు చెప్తారు? లోకంలో దేవుని జ్ఞానమును ఈ విధముగా శ్రేష్టమైనదిగా ఎవరు మీకు తెలియజేస్తారు? జారత్వమునకు దూరముగా పారిపోండి. అది కంటికి అందమైనదిగా కనిపించినా దాని వలన మీ సొంత శరీరమునకే హాని జరుగుతుంది. మీ సొంత శరీరమే క్షీణించిపోయినప్పుడు మీరు బ్రతకలేరు. మీ బ్రతికే లేనప్పుడు దేవుని కొరకు జీవితం ఉండదు. మీ బ్రతికే నాశనం అయిపోయినప్పుడు, మంచం పట్టి చనిపోయినప్పుడు పాతాళానికే తప్ప పరలోకాన్ని సాధించేటువంటి కార్యక్రమాలు మీరు ఏం చేయగలరు? సాధన ఎలా జరుగుతుంది? అక్కడతో ఆగిపోతే, మీ దేహమే నాశనం అయిపోతే మీరు పాతాళమునకు జారిపోతారు కదా. కనుక మీరు దేవుని కోసం బ్రతకాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి శరీరం అద్భుతమైనటువంటి సాధనం, నీతి సాధనం.
ఈ నీతి సాధనాన్ని దేవుని కొరకు వినియోగించండి. దేవుని పనులు చేయటానికి మీరు దీనిని వినియోగించండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. జారత్వము చేయువారు తమ సొంత శరీరమునకే హాని కలుగు చేసుకుంటున్నారు. అలాగే కొరింథీయులలో మరొక దుర్లక్షణం కూడా ఉంది. అది విగ్రహారాధన. వారు దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క సంగతులను తెలుసుకున్న తర్వాత కూడా మరలా విగ్రహారాధన జోలికి వెళ్తున్నారు. విగ్రహారాధన జోలికి ఎందుకు వెళ్ళకూడదు? విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిన తరువాత మిగిలిన అన్ని చెడ్డ లక్షణాలు వారికి అబ్బుతాయి. దేవుని ఆజ్ఞలను పట్టించుకోరు. ఎందుకంటే విగ్రహారాధన దగ్గరికి వెళ్ళారు కనుక ఆ విగ్రహం చెప్పింది కూడా నెరవేర్చాలి కనుక ఆ విగ్రహానికి దేవునికి పొందిక లేదు కనుక దేవుని మాటలను పట్టించుకోవటం మనిషి మానేస్తాడు. విగ్రహారాధన జోలికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మాటలను పట్టించుకోవడం మానేస్తాడు. కనుక విగ్రహారాధనకు దూరంగా ఉండండి తెలియజేస్తున్నాడు ఆయన. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా ఎందుకు పారిపోవాలి? దాని వలన మీకు కీడు జరుగుతుంది. దేవుని ఆజ్ఞలను మీరు పట్టించుకోరు. దేవుని కొరకు మీరు బ్రతకరు. మీ బ్రతుకును మీరే నాశనం చేసుకోవడం ఎందుకు? కనుక విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఏదైతే కీడుగా కనిపిస్తుందో ఆ కీడుకు దూరంగా పారిపోమంటున్నాడు చూడండి ఆయన. ఏమంటే కీడుకు దగ్గరగా ఉండటం వలన నష్టం ఏమైనా ఉందా? అవును నష్టం ఉంది. ఏంటా నష్టం? ఆ కీడు నిన్ను ఆకర్షిస్తుంది. ఆకర్షించినప్పుడు నీవు దానికి లోనైపోతావు, దానికి లోబడిపోతావు. అందమైనదిగా, రమ్యమైనదిగా, వివేకమిచ్చినదిగా, ఆరోగ్యకరమైనదిగా నీకు కనిపించినప్పుడు, అది కంటికి ఆ విధంగా కనిపించినప్పుడు నీవు దానికి లోనైపోతావు, లోబడిపోతావు. కనుక దూరముగా పారిపోవాలి. జారత్వమునకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధన అనగానే కేవలం ఏదో ఒక దేవాలయంలో ఉన్న విగ్రహం, ఎక్కడో నిలబెట్టినటువంటి విగ్రహం, ఎక్కడో ఎవరో పూజిస్తున్నటువంటి విగ్రహం అని మాత్రమే అనుకోకండి. దానితో పాటుగా ఇంకా అనేక విగ్రహాలను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. మీ జీవితాలలో దేవుని నుండి మిమ్మును దూరం చేసేది ఏదైనా సరే అది ఒక విగ్రహమే అంటున్నాడు దేవుడు. దేవుని స్థానంలో కూర్చున్నది ఏదైనా సరే అది విగ్రహమే అంటున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి లోకంలో ధనం దేవుని స్థానంలో కూర్చుంటుంది. అంటే మనకు నిరంతరం ధనం మీదే వ్యాపకం ఉంటుంది. ధనాన్ని సంపాదించటానికి మనం ఏదైనా చేస్తాం. ధనం కోసమే బ్రతుకుతాం. ధనం లేకపోతే నిద్ర పట్టదు. అంటే మన పాలిట ధనం ఏమైపోయిందన్నమాట? విగ్రహం అయిపోయినట్టు. కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి ఏవైనా వస్తువులు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. బంగారమో, వెండో, ఇల్లో, లేక మరేదైనా ఇతర వస్తువు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి కాలము కానీ, దేవునికి ఇవ్వవలసినటువంటి మన యొక్క అర్పణ కానీ, దేవుని కొరకైన మన బ్రతుకును కానీ దేవునికి ఇవ్వకుండా వాటికి ఇచ్చేస్తూ ఉంటాం. అంటే అవి ఏవైపోయినాయి? విగ్రహాలుగా మారిపోయాయి. కొంతమంది వ్యక్తులే ఒక్కొక్కసారి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటారు. ప్రేయసికి ప్రియుడు, ప్రియునికి ప్రేయసి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంటారు. భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, గురువులు, ఎవరో హీరోలు, లోక సంబంధమైనటువంటి రంగు పూసుకున్నటువంటి హీరోలు, సైంటిస్టులు, మేధావులు, పరిపాలకులు, వీరు కూడా అప్పుడప్పుడు దేవుని స్థానాన్ని కొంతమంది వ్యక్తులలో ఆక్రమిస్తూ ఉంటారు. అంటే వారు ఏమైపోయారు? విగ్రహాలుగా మారిపోయారు. నీ పాలిట వారు విగ్రహాలుగా మారిపోయారు. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏది కూడా నీలో నివసించకూడదు.
ఏదైనా దేవుని తరువాతే, ఏదైనా ఎవరైనా దేవుని తరువాతే అనే బ్రతుకు నీలో ఉండాలి. విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. ఒకవేళ దానికి దగ్గరవుతున్నావా, అది నిన్ను ఆకర్షిస్తుంది. ఒక హీరోకి ఫ్యాన్గా మారాలనుకుంటున్నావా, అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యేంత వరకు నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్ను ఆకర్షిస్తుంది. విగ్రహారాధన నిన్ను ఆకర్షిస్తుంది. కొంచెం బంగారం కొనుక్కోవాలని నీవు ఆలోచన చేస్తున్నావా, తర్వాత తులం, తర్వాత ఇంకా ఎక్కువగా కేజీల వరకు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తుంది, ప్రేరేపిస్తుంది. నీ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఏదైనా సరే పారిపోండి. దానికి కొంత ప్రారంభాన్ని ఇస్తే అది నిన్ను తర్వాత పూర్తిగా ముంచేస్తుంది. కనుక దూరంగా పారిపోండి అని ఎందుకు దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాస్త దగ్గరైనా సరే దాని వలన నీకు కీడు వాటిల్లుతుంది. కీడుగా కనపడు ప్రతిదానికి దూరముగా వెళ్ళిపోండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఇంకా విశ్లేషణాత్మకంగా వేటికి దూరంగా పారిపోవాలో నేర్పిస్తున్నారండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. 11వ వచనం, 6వ అధ్యాయము 11వ వచనం, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి మూల భాషలో విడిచి పారిపోమ్ము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. మూల భాషలో వెంటాడుము. దైవభక్తికి అనుగుణ్యమైన బోధను ఉపదేశించకుండా భిన్నమైన బోధను ఉపదేశిస్తూ ఉంటారు. దేవుడు ఏది కోరుకున్నాడో దానిని మనుషులకు చెప్పకుండా భిన్నమైన బోధలు ఈరోజు సమాజంలో అనేక మంది ప్రకటిస్తున్నారు. కనుక వారి బోధలు వింటున్నటువంటి ఇంకా అనేక మంది నాశనమునకు వెళ్ళిపోతున్నారు. భిన్నమైన బోధలు ఎందుకు ఉపదేశిస్తున్నారు? తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు చూడండి. క్రింది మాటలు మీరు చూడగలిగితే ధనాపేక్ష అదొక విగ్రహం. దేవుని భక్తికి అనుగుణ్యమైన బోధను చేయకుండా భిన్నమైన బోధ మనుషులకు ఉపదేశించటానికి ధనాపేక్ష ఒక విగ్రహంలా ఉండి కీడునకు నడిపించుచున్నది. అందుకే ఈరోజు దేవుని బోధ కనిపించడం లేదు. భిన్నమైన బోధలు సమాజంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ధనాపేక్షకు దూరంగా ఉండమని ముందుగా దేవుడు సూచించాడు. ధనాపేక్షకు దగ్గరైపోతున్నారు ఈరోజు అనేక మంది మనుషులు, బోధకులు సైతం ధనాపేక్షకు దగ్గరైపోతున్నారు. ఏమంటున్నాడు అక్కడ ఆయన? క్రింది మాటలు చూడగలిగితే, ఈ లోకంలోనికి మనం ఏం తీసుకొచ్చాం, ఈ లోకంలో నుండి మనం ఏం తీసుకుని వెళ్ళగలం. ఈరోజు చూడండి, అందరూ చనిపోతున్నారు కదా. చనిపోయిన వారిలో ఎవరైనా, అందులో ధనికులు కూడా ఉన్నారు, ఎన్నింటినో ఆస్తులను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. 2, 3, 4 సార్లు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా పదవిని చేపట్టిన వారు ఉన్నారు. అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏం తీసుకుని వెళ్ళారు? మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేము. మనం వెళ్ళవలసిన లోకంలోనికి ఇవేవి తీసుకుని వెళ్ళలేము. కనుక అన్న వస్త్రములు కలిగిన వారై తృప్తి కలిగి ఉండుడి అంటున్నాడు. చూడండి, అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉండి తృప్తి కలిగి ఉండండి.
దైవభక్తికి అనుగుణ్యమైన బోధను చెయ్యాలి, వినాలి. భిన్నమైన బోధ చేస్తున్నారు కనుక నీవు ధనాపేక్షకు దూరంగా ఉండు, భిన్నమైన బోధకు దూరంగా ఉండు, విపరీత వాదములకు దూరంగా ఉండు. క్రీస్తు రక్షణలోనికి నిన్ను నడిపించలేని విపరీత వాదములు ఎన్నో ఉన్నాయి, ఈరోజు ఎన్నో ఉన్నాయి. ఆ వాదన చూస్తూ ఉంటే అది కంటికి ఆకర్షణగా ఉంటుంది, ఆ వాదన చూస్తూ ఉంటే కంటికి ఆకర్షణగా ఉంటుంది, కానీ నిన్ను నిత్యత్వానికైతే నడిపించదు. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా కొన్ని వాదనలు, బెట్టింగ్లు. నీవు గొప్ప నేను గొప్ప, నీవు గొప్ప నేను గొప్ప, నీవు గొప్ప నేను గొప్ప, చూసుకుందాంరా, డిబేట్లు పెట్టుకుందాంరా. విపరీత వాదములకు దూరముగా ఉండు మోతి. జాగ్రత్త చెబుతున్నాడు, కీడునకు దూరముగా ఉండు, దూరముగా ఉండు. నీవు ప్రకటించవలసింది ప్రకటించు, నీవు ప్రకటించవలసింది ప్రకటించు. ధనాపేక్షను దృష్టిలో ఉంచుకొని లోకములో ఏదో సంపాదించాలనుకొని విపరీత వాదముల జోలికి వెళ్ళావా, నీవు అక్కడతో అయిపోయావు. నిన్నది కబలించేస్తుంది. శాంపిల్ బాగుంటుంది, ఒరిజినల్ బాగోదు. ఎవడైనా మనల్ని మోసం చేయాలనుకోండి, శాంపిల్ ఏం చేస్తాడు, మంచిదిగా చూపిస్తాడు. మరి మనకిచ్చే వస్తువు ఎలాడితేస్తాడు, డూప్లికేట్ ఇస్తాడు. చాలాసార్లు మీరు చూసే ఉండాలి. ఇది శాంపిల్ ఎలా పనిచేస్తుందంటే అద్భుతం, వండర్. శాంపిల్ ఎలా ఉంటుందంటే అసలు ఇలాంటి వస్తువు ఎంత ధరలో నేను ఎప్పుడు కనివిని ఎరగలేదు, దీన్ని నేను సొంతం చేసుకోవాలి. వాడు వెనకుంది అసలైన డూప్లికేట్. వాడు వాడేది నీకు చూపించేది నీకు ఇవ్వడు, ఎందుకంటే అది సీల్ ఓపెన్ చేసింది, ఆల్రెడీ కొంత వాడేసింది. మరి వెనకేముంది, సీల్డ్ ఐటమ్ ఉంది, అది ఇస్తాడు మనకి. 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు, దాని యొక్క స్థాయిని బట్టి, అది పనిచేసే తీరుని బట్టి మనకు చెబుతాడు. మనం వెంటనే ఇంత తక్కువ ధరకు ఇంత అద్భుతమైన వస్తువా, వీడి చేతుల్లో భలే పనిచేస్తుంది అనుకుంటాం. వాడి చేతుల్లో ఉన్నది ఒరిజినల్, అది ఒరిజినల్ వస్తువు. దానిని చూపించి నీకు మాయను అంటగట్టాడు, నీకు కనికట్టు చేస్తున్నాడు, నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఎలాగైనా నేను మోసంలో పడవేయాలని నిన్ను ఆకర్షిస్తున్నాడు. కనుక విపరీత వాదములు కూడా అట్లాంటివే, నిన్ను ఆకర్షిస్తాయి. ధనాపేక్ష అట్లాంటిదే. 4 డబ్బులు చేతుల్లోనికి వచ్చేసరికి ఇదేదో భలే ఉంది, దేవుని భక్తితో పాటు 4 డబ్బులు కూడా వస్తున్నాయి అనుకుంటారు. దేవుని పని చేస్తుంటే 4 డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అమాయకులారా, దేవుని పని చేస్తే వచ్చేది 4 డబ్బులా, నీతి కిరీటమా? దేవుని పని చేస్తే మనకు దొరికే జీతం ఇక్కడ భూమి మీద ఎవడో ఇచ్చే 4 పైసలా, లేక దేవుని యొద్ద ఉన్న బహుమానమా, క్రీస్తు ప్రభువు చేతుల్లో ఉన్న బహుమానమా? మీరు ఆలోచన చేయండి. ఎందరో ఈరోజు కీడుకు దగ్గరైపోతున్నారు, కీడు చేత కబలింపబడుతున్నారు. ఒక్కడుగు మీరు ముందుకు వేస్తే అది మిమ్మల్ని ఆవహించేస్తుంది, పట్టి లాగేస్తుంది. జారత్వమైనా అంతే, విగ్రహారాధన అయినా అంతే, ధనాపేక్ష అయినా అంతే, భిన్నమైన బోధ అయినా అంతే, వాగ్వాదములు, విపరీత వాదములైనా అంతే. ఇవన్నీ కీడునకు సంబంధించినవి. అయితే 11వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? 11వ వచనంలో తిమోతి గారితో పౌలు గారు ఏమంటున్నారు? దైవజనుడా నీవైతే వీటన్నిటినీ విసర్జించి, దైవజనుడుగా ఉండాలంటే వీటన్నిటిని విసర్జించాలి. మూల భాషలో ఏమంటున్నాడు? విడిచి పారిపో అంటున్నాడు. చూడండి, విడిచి పారిపోము. నీతిని కాపాడుకో, భక్తిని కాపాడుకో, విశ్వాసమును కాపాడుకో, ప్రేమను కాపాడుకో, రక్షణను కాపాడుకో. వాటిని కాపాడుకునే విషయంలో ఎలా ఉండాలి? వెంటాడే. వాటిని దక్కించుకోవటానికి నీవు వెంటాడు, ప్రయత్నించు, వాటిని పొందు. ఓర్పు సాత్వికమును కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడు అంటున్నాడు. చూడండి, వాటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడాలండి. అవి ఒక అడుగు ముందుకు వేస్తే మనలను కబలించవండి. మనం వాటిని వెంటాడి సంపాదించుకోవాలండి. కీడైతే ఒక్క అడుగు మీరు ముందుకు వేయండి, మీ దగ్గరికి వచ్చేస్తుంది, మిమ్మల్ని ఆవహించేస్తుంది. మీరు ఏం చేయక్కర్లేదు, ఒక్క అడుగు ముందుకు వేయండి అంతే. 1 క్లిక్ ఎనఫ్ అంటాడు. చూడండి, మొబైల్లో 1 క్లిక్ చాలంటాడు, లోన్ మీకు శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని పట్టి పీడించేస్తాడు, మిమ్మల్ని బయట వేలం వేసేస్తాడు. 1 క్లిక్ చాలంటాడు, 1 క్లిక్ చాలు.
అంటే మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే అయిపోయారు మీరు అంతే. కానీ భక్తి, విశ్వాసం, ప్రేమ, సాత్వికం, ఓర్పు, రక్షణ ఇవన్నీ కూడా ఒక్క అడుగు ముందుకు వేస్తే దొరికేవి కాదండి. వెంటాడాలండి, 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 దక్కించుకోవాలండి, ప్రయాసపడి వాటన్నిటినీ సొంతం చేసుకోవాలండి. చివరి క్షణం వరకు పోరాడితే తప్ప మనకు సొంతం కావండి. అంత వ్యత్యాసం ఉంది మేలైన దానికి, కీడైన దానికేనే. కనుక కీడునకు దూరంగా పారిపోవాలి, మేలైన దానిని వెంటాడి సంపాదించుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు మరలా తీతుకు రాసిన పత్రికలో కూడా జాగ్రత్తలు చెబుతున్నారు చూడండి. వేటికి దూరంగా ఉండాలో, ఎంత దూరంగా ఉండాలో, ఎలా పారిపోయి దూరంగా ఉండాలో అక్కడ నేర్పిస్తున్నారు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. కొన్నిసార్లు చూడండి వివాదములన్నీ ఎలా ఉంటాయో. మితము లేని వంశావళులను గూర్చి వివాదం, అవివేక తర్కములు, మూఢుల యొక్క వితర్కములు, ఇలాంటి వాటన్నింటికీ కూడా దైవజనుడా నీవు దూరంగా ఉండాలి, విసర్జించి దూరంగా ఉండాలి. సత్క్రియలనైతే నీవు అపేక్షించాలి, వాటిని వెంటాడాలి. పై మాటలలో చెబుతున్నాడు 8వ వచనంలో, నీవు సత్క్రియలను అనుసరించాలి, అయితే మూఢుల వితర్కములను నీవు విసర్జించాలి. వాటిని వెంబడించుచు వాటినే కోరుకొనుచున్నటువంటి మనుషులకు కూడా నీవు దూరంగా ఉండాలంటున్నాడు చూడండి. నీవు వారిని విసర్జించాలి, అట్టి వారిని నీవు విసర్జించాలి. కీడునకు దూరంగా ఉండాలి, కీడునకు దూరంగా ఉండాలి. ఏనాట నుంచి దేవుని పాఠం ఇది? ఆదాము కాలం నాట నుంచి దేవుని పాఠం ఇది. మనిషికి అర్థం కావటం లేదు. కీడునకు దూరంగా ఉండు, నీకు శ్రేయస్కరం. మేలైన దానిని నీవు చేపట్టు, నీకు శ్రేయస్కరం. ఏది? మనిషి మారుతున్నాడా? మనిషి ఆలోచిస్తున్నాడా? మనిషి తన బ్రతుకును కాపాడుకుంటున్నాడా? మనిషి దేవుని చేరుకోగలుగుతున్నాడా? లేదండి. కనుక ఆలోచన చేయండి. ఇది మీ బాగు కోసమే చెబుతున్న మాట, ఇది మీ రక్షణార్థమై చెబుతున్న మాట. 4 పైసలు మీరు కూడగట్టుకొని వెళుతూ మీతో పాటు తీసుకుని వెళ్ళలేరు, కానీ సత్క్రియలనైతే మీతో పాటు తీసుకుని వెళ్ళగలరు. మీకు కూడా వస్తాయి సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మీరు సంపాదించుకుంటే అవి మీతో పాటుగా మీకు కూడా వస్తాయి. మీరు చేసిన దేవుని పని అంతా మీతో పాటు మీకు కూడా వస్తుంది. కనుక చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని కార్యక్రమాలను చేయండి, అనేక మంది ఆత్మలను రక్షించండి. మీ క్రియలు మీతో పాటుగా ఉన్నతమైనటువంటి లోకానికి మిమ్మల్ని చేర్చుచు మీతో పాటు వస్తాయి. ప్రియులారా, ఈ లోకమందు సంపాదించుకున్న ధనం అయితే మీతో పాటు రాదు, సత్క్రియలు అయితే మీతో పాటు వస్తాయి. కనుక వాటిని అపేక్షించండి. అయితే మూఢుల వితర్కములు, విపరీత వాదములు, మితములేని వంశావళులు, ఇవన్నీ కూడా దేవుని జ్ఞానము నుండి నిన్ను వేరు చేసేవి, క్రీస్తు రక్షణ నుండి నిన్ను దూరం చేసేవి. కనుక వాటికి దూరంగా ఉండు. అటువంటి వారిని నీవు విసర్జించు, వాటిని అపేక్షిస్తున్న మనుషులను నీవు విసర్జించు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఇంత చక్కగా జ్ఞానమును నేర్పించినప్పుడు మనం ఆ జ్ఞానమును స్వీకరించాలి. దేవుని మాటలను అనుసరించి దేవుని కొరకు మనం బ్రతకాలి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, కొలస్సీయులకు రాసిన పత్రికలోను పౌలు గారు వేటికి దూరంగా ఉండాలో ఒక జాబితాని తెలియజేస్తున్నారు. అంటే మనం దూరంగా ఉండవలసినవి చాలానే ఉన్నాయి. కీడుగా కనిపించేవి, కీడుగా మనలను నష్టపరిచేవి చాలానే ఉన్నాయి. కనుక ఆ జాబితాను మనం చూస్తే ఆ జాబితాలో ఏదో ఒక దానికి ఇప్పటి వరకు మనం లోబడిపోయి ఉండొచ్చు. కనుక ఆ జాబితాలో ఉన్న దానిని మనం చెక్ చేసుకున్నప్పుడు దానికి దూరంగా ఉండేటువంటి నిర్ణయం మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మొదట అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైనటువంటి దుష్టత్వం మీరు విడిచిపెట్టాలి. ఒకవేళ వీటిలో దేనికైనా బానిసైపోయారేమో చూసుకోండి. దేనికైనా మీరు ఆకర్షితులైపోయి దాని కబంధ హస్తాలలో మీరు చిక్కుకొని ఉండిపోయారేమో మీరు ఆలోచన చేయండి. మాటి మాటికి కారణం లేకుండానే కోప్పడుతున్నారా? అయితే కోపమును మీరు పూర్తిగా మాన్పివేసుకోవాలి. కోపమును తగ్గించుకొని మాన్పివేసుకోవాలి. ఎందుకంటే అది కీడుగా కనబడే ప్రతిదానికి మీరు దూరంగా ఉండాలి. కీడును ద్వేషించాలి, విసర్జించాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. సమస్తమైన దుష్టత్వమునకు మీరు దూరంగా ఉండాలి. సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. మీ జీవితాలలో మీలో ఉన్న బలహీనతలు మీకు తెలుసు. వాటిని మీరు ఒక జాబితాలో రాసుకుంటే మీలో ఉన్న బలహీనతలన్నీ మీకు తెలుసు. ఇవి దుష్టత్వపు కార్యక్రమాలని మీకు తెలుసు. మరి అలాంటప్పుడు వాటిని విసర్జించేయచ్చుగా, వాటికి దూరంగా ఉండొచ్చుగా. వాటి వలన నాశనమే చివరకు ప్రాప్తిస్తుందని మీకు తెలిసినప్పుడు మీలో ఉన్న దుర్లక్షణాలన్నిటినీ మీరు విసర్జించండి. ఎన్నో దుర్లక్షణాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. అలాగే పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కూడా ఒక జాబితాని చెబుతున్నారు ఆయన. కొలస్సీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ప్రియులారా, ఎన్నో దుర్లక్షణాలు, వాటన్నిటినీ దేవుడు ఇక్కడ వ్రాయించి వాటికి దూరంగా ఉండమని మనలను ప్రేమిస్తూ ఈ ఆజ్ఞలను జారీ చేస్తున్నాడు. నాడు ఆదాము హవ్వలకు మంచి చెడ్డల తెలివినుంచి వృక్ష ఫలాన్ని తినకూడదని ఆజ్ఞ ఇచ్చి వారిని ప్రేమించాడు దేవుడు. వారిని ప్రేమించాడు కనుకనే ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను వారు అతిక్రమించారు కనుక దేవుని శిక్షకు పాత్రులయ్యారు. ఈరోజు కూడా దేవుడు మనలను ప్రేమించాడు కనుకనే ఆజ్ఞనిచ్చాడు. ఇదిగో ఇన్ని దుష్ట లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వీటిని మీరు విసర్జించండి. ఏవైతే మీలో ఇంకా తిష్ట వేసి కూర్చున్నాయో వాటన్నిటిని మీరు విసర్జించండి. దేవుని కొరకు సత్క్రియలు చేయటం ప్రారంభించండి. సహోదరులను ప్రేమించటం ప్రారంభించండి. వాక్యమును అనుసరించి నడుచుకోవటం ప్రారంభించండి. వీటన్నిటినీ మీరు చేయాలంటే అవి అంత సులభంగా, సామాన్యంగా మీకు దొరికేవి కావు. మీరు వాటిని వెంటాడాలి. మీరు వాటిని పొందాలంటే చాలా ప్రయాసపడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మంచిని పొందటానికి, మేలైన దానిని స్వతంత్రించుకోవటానికి ప్రయాసపడండి, పోరాడండి. అలాగే కీడుగా కనబడే ప్రతిదానికి, కీడైన ప్రతిదానికి మీరు దూరంగా ఉండండి. వాటిని విసర్జించండి. అవసరమైతే పారిపోండి, దూరంగా పారిపోండి. కనుక విన్నవారందరికీ ఈ దేవుని మాటలు చక్కగా అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను. అయితే చివరిగా మీకు మరొక రహస్యాన్ని కూడా చెప్పాలి. ఈరోజు కీడును అపేక్షించేవారు దేవునిని ద్వేషిస్తున్నారు. దేనినైతే ద్వేషించాలో దానిని ప్రేమిస్తూ, దేనినైతే ప్రేమించాలో దానిని ద్వేషిస్తున్నారు. ఎంత దారుణమో చూసారా? కీడునేమో ద్వేషించాలి, దేవునిని ప్రేమించాలి. కానీ కీడును ప్రేమిస్తున్నారు. అంటే మనలను నష్టపరిచేదానిని, మనలను నాశనం పొందించేదానిని, మేకవన్నె పులిని ప్రేమిస్తున్నారు తర్వాత బలైపోవడానికి. మనలను ఎవరైతే నిత్యత్వం మందు నిరంతరం నిలుపగలుగుతారో వారిని ద్వేషిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. చివరిగా ఈ రహస్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం అలాంటి పరిస్థితులలో ఉన్నామేమో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం చూడండి.
అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు బుద్ధి చెబుతుంటే మీరేం చేయాలి? సన్మానించాలి. మీకు బుద్ధి చెబుతుంటే మీరేం చేయాలి? స్వీకరించాలి. అంతేగాని విసర్జించకూడదు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మానవ స్వభావం ఏంటన్నమాట, మనకు బుద్ధి చెబితే మనం నిరాకరిస్తామన్నమాట. మానవ స్వభావం ఇది, మానవ నైజం ఇది, లోకపు స్వభావం ఇది, సాతాను నైజం ఇది. మనకు బుద్ధి చెప్పేవారిని మనం నిరాకరిస్తున్నామా? అయితే మనం చాలా భయంకరమైన కీడులో ఉన్నట్టే. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లుగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తే వారు శిక్ష నుండి తప్పించుకోలేరు. ఒక పోలీసు మీకు బుద్ధి చెబుతున్నప్పుడు ఆయనను మీరు నిరాకరిస్తే శిక్ష నుండి తప్పించుకోగలరా? ఒక కోర్టు మీకు బుద్ధి చెప్పుచున్నప్పుడు ఆ కోర్టును మీరు ధిక్కరిస్తే మీరు శిక్ష నుండి తప్పించుకోగలరా? పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని మీరు నిరాకరిస్తే అసలు శిక్ష నుండి తప్పించుకోవడం అనే మాట ఉంటుందా అక్కడ? ఉండదు. శిక్షకు లోనవ్వాల్సిందే, భయంకరమైన వేదనలోనికి వెళ్ళాల్సిందే, చాలా నష్టపోవాల్సిందే. కనుక ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకండి. ఈ భూమి మీద బ్రతుకుండగా, ఈ భూమి మీద మీకు ఇంకా బ్రతుకుండగా, ఈ మాటలు మీరు ఇంకా వింటుండగా పరలోకపు దేవుడు మీకు చేయుచున్నటువంటి ఈ హెచ్చరికలను గమనించండి. కీడుగా కనపడే ప్రతిదానికి దూరంగా దేవుడు ఉండమన్నాడంటే ఉండాల్సిందే, ఇక మారుమాట లేదు. కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాల్సిందే. దేవుని కొరకు మీరు బ్రతకండి, దేవునికై ప్రయాసపడండి, మేలైన దానిని వెంటాడి వెతకండి, దానిని దక్కించుకోండి. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించిన ఎడల మనం తప్పించుకోలేం, అది నిశ్చయం. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు చూడగలిగితే చక్కని మాటలు పేతురు గారు కూడా తెలియజేస్తున్నారు. చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. ఎంత దారుణమో చూసారా? ఎవరి నామమునైతే బాప్తిస్మము నొందారో, ఎవరి కొరకైతే బ్రతకాలో, ఎవరి కొరకైతే ఆత్మలను సంపాదించాలో ఆయననే వారు ద్వేషిస్తున్నారు, ఆయననే వారు విసర్జిస్తున్నారు. తెలియక చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా? మీలోను అనేకులైన అబద్ధ బోధకులుందరు, భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మనుష్యులను నాశనకరమైన మార్గములలో ఈడ్చుకొని పోవుదురు. తమ్మును కొనిన ప్రభువును కూడా వారు విసర్జిస్తున్నారు. ముందుగా దేవుడు తెలియజేశాడు, భవిష్యత్తును ముందుగా దేవుడు తెలియజేశాడు. 1000 సంవత్సరాల తరువాత కూడా జరగబోయే భవిష్యత్తును దేవుడు ముందుగా వ్రాయించి పెట్టాడు. చూడండి, ముందుగా వ్రాయించి పెట్టాడు దేవుడు. ఇదిగో ప్రస్తుతం సమాజంలో మన చుట్టూ ఇదే జరుగుతున్నది కదా. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ అనేకులను తప్పు త్రోవలలో ఈడ్చుకుని పోతున్నటువంటి అనేక అబద్ధ బోధకులు మన చుట్టూ ఉన్నారు. కనుక ప్రియులారా, మిమ్మును కొనిన ప్రభువును విసర్జించే పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళకండి. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్నటువంటి వానిని మీరు నిరాకరింపకుండానట్లు జాగ్రత్తగా చూచుకోండి. కీడైన దానికి దూరంగా పారిపోండి, దూరం పాటించండి. కీడునకు దూరం పాటిస్తేనే మీరు సురక్షితంగా ఉంటారు. దుష్టత్వానికి దూరం పాటిస్తేనే మీరు క్షేమంగా ఉంటారు.
మంచిని ఆశ్రయించండి, దైవత్వమును మీరు అపేక్షించండి, సత్క్రియలను వెంటాడండి, భక్తిని, నీతిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును, రక్షణను కాపాడుకోండి. మంచి నిర్ణయం తీసుకుంటారని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మమ్మను కన్న మా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు, మీ దయగల కృపకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఇంతవరకు మమ్మను కాపాడి ఇక ముందుకును కాపాడుతున్నారు. మా ఆత్మీయ బ్రతుకులకు కావలసిన మేలైన ఆహారమును ప్రతినిత్యం మాకు దయచేస్తున్నారు. నాయన, మీ మాటలను పెడచెవిని పెట్టకుండా అమూల్యమైనటువంటి సంగతులను గ్రహించి వాటి ప్రకారము నడుచుకొనగలుగుటకు బుద్ధిని దయచేయండి. పరలోకము నుండి సత్యమును, జ్ఞానమును, బుద్ధిని నేర్పించుచున్నటువంటి మిమ్మును నిరాకరింపకుండానట్లుగా తండ్రి మేము జాగ్రత్త పడినట్లు మాకు సహాయం చేయండి. ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మేల్కొల్పు కలిగిన వారై కీడుగా కనపడే ప్రతి దానికి దూరముగా పారిపోగలుగుటకు, మేలైన దానిని వెంటాడగలుగుటకు తండ్రి వారికి సహాయం చేయండి. అట్టి మనస్సును వారికి దయచేయండి. కీడు వారిని ఆకర్షిస్తున్నప్పుడు అటువైపు వారు అడుగులు వేయకుండా మీ సత్యమును, మీ ప్రేమను, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణను వారు కొనసాగించుకొనగలుగునట్లుగా వారికి సహాయం చేయండి. నాయనా, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మేము స్వీకరించుచున్నాము. ఆయన శరీరం తిన్నప్పుడు, ఆయన రక్తము త్రాగినప్పుడు మా శరీరమును, మా రక్తమును కూడా మా సహోదరుల నిమిత్తం అర్పించి నమ్మకస్తులుగా మీ కొరకు జీవించగలుగుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించండి. ప్రతిదినము మీరు వాక్యమును మాకు అనుగ్రహించుచున్నారు. మీ మాటల చేత తృప్తి పొంది అనేకులకు వాటిని ప్రకటించి మీ సేవలో పారిభాగస్థులమయ్యేటువంటి కృప, ధన్యత మాకు దయచేయండి. నాయన, ప్రార్థనా సహాయమును కోరుతూ వేదనలో, ఇబ్బందిలో, కష్టాలలో, రోగములతో తండ్రి బాధపడుచున్నటువంటి మీ బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. నాయన, వారందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. మీ దీవెనతో వారిని నింపండి. మరలా నూతనమైన బ్రతుకును వారు పొందగలుగుటకు, మీ ఎడల భయభక్తులను వారు కొనసాగించుకొనగలుగుటకు వారికి సహాయం చేయండి. చిన్నారులు, స్త్రీలు, యవ్వనస్తులు, నడివయస్సు కలిగిన వారు, వృద్ధులు, ప్రతివారు వారి వారి స్థాయిలో తండ్రి మీ కొరకు సంపూర్ణమైనటువంటి భక్తిని కనుపరిచే విధంగా మీ కృపను, మీ సహాయమును వారికి తోడుగా ఉంచండి. నాయన, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగిన బ్రతుకులను మేము కలిగి ఉంటూ ప్రభువునందు ఆనందిస్తూ, ప్రభువు ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ మా బ్రతుకులను మీకు అంకితం చేసుకోగలగటానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.